క్లాస్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మీరు 12 months ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశారు, తర్వాత అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కూడా పాస్ చేశారు. ఇప్పుడు మీరు బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే అక్కడ సమ్ వాల్యూస్ ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, క్యాష్ బ్యాలెన్స్ అంతా కూడా ఉంటుందండి. ఓకేనా, ఉంటుంది. సో ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో 31st Marchలో అదంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారాలి. వాటిని కంపెనీని స్ప్లిట్ చేయాలి. 3 కంపెనీలు ఏర్పడతాయి. దాంట్లో ఒక కంపెనీ డిలీట్ చేసి ఒక కంపెనీ 2023 ఒక కంపెనీ పెట్టుకోవాలి, 23-24 ఒక కంపెనీ పెట్టుకోవాలి. ఓకే, ఒకటి కొత్త కంపెనీ జనరేట్ అవుతుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. టాలీ ఓపెన్ చేస్తున్నాను, ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసిన తర్వాత ప్రజెంట్ నా యొక్క సిస్టంలో 95,279 రూపాయలు ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తుంది. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తా. బ్యాలెన్స్ షీట్లో చూస్తే 4,41,889 రూపాయలు ఉంది. లైబిలిటీస్ వాల్యూస్ ఉన్నాయి, క్యాపిటల్ వాల్యూస్ ఉన్నాయి, అసెట్స్ వాల్యూస్ ఉన్నాయి, డెబ్టర్స్ వాల్యూస్ ఉన్నాయి, క్యాష్ బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఉంది. ఈ బ్యాలెన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇది నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్కి మారిపోవాలి. మళ్ళీ ఆ ఫైనాన్స్ ఇయర్ అంతా అదే అమౌంట్తో మళ్ళీ బిజినెస్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కంపెనీ స్ప్లిట్ చేస్తారు. అలా ఇయర్ కంపెనీని స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సర్వీస్ కంపెనీస్ అనే దాంట్లో ఉన్నాను కదా, ఇప్పుడు ఈ కంపెనీని స్ప్లిట్ చేస్తున్నాను 2024కి. ఓకే, డన్. ఇక్కడ డేటాలాగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత స్ప్లిట్ డేటా ఇక్కడ చూడండి 1 September ఉంది. ఇలా ఎప్పుడు కూడా మధ్యలోకి మనం స్ప్లిట్ చేయకూడదు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి స్ప్లిట్ చేయాలి. 1/4/2024 ఇవ్వాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 3 ఇవ్వాలి. ఓకే, ఈ మంత్తో 31st ఈ మంతే కదా, ఈ మంత్తో మనం క్లియర్ అయిపోతుంది 2022 ఇయర్ అనేది. 1/4/23 నుంచి కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, దిస్ విల్ బి సెట్ యాజ్ ది ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ ఫర్ ది న్యూ కంపెనీ. యూ కెన్ సెలెక్ట్ ఎ డేట్ బిట్వీన్ 2 April and 1 April 23. రికమెండెడ్ డేట్ 1 September 22 అని ఇచ్చారు. ఇక్కడ ద ఫాలోయింగ్ కంపెనీస్ విల్ బి క్రియేటెడ్. నేమ్ ఆఫ్ ఫస్ట్ కంపెనీ, నేమ్ ఆఫ్ సెకండ్ కంపెనీ అని ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఒక 2 కంపెనీలు కొత్తగా క్రియేట్ అవుతాయి. ఒకటి పాత కంపెనీ డిఫాల్ట్గా ఉంటుంది, ఒక కంపెనీని డిలీట్ చేయాలి. టోటల్గా 3 కంపెనీలు వస్తాయి. ఒక కంపెనీ డిలీట్ చేసి ఒకటి పాత కంపెనీ ఒకటి కొత్త కంపెనీగా పెట్టుకోవాలి. ఎంటర్. ఇక్కడ మాత్రం 1/4/2023 మాత్రమే ఇవ్వాలి. సేవ్. కంటిన్యూ టు స్ప్లిట్ కంప్లీట్ డేటా. ఎస్, అయిపోయిందా? వచ్చాయి అక్కడ 3 కంపెనీలు స్ప్లిట్ అయిపోయింది డేటా. ఇక్కడ ఏం చేయాలి? ఈ ఫస్ట్ కంపెనీ ఉండేది ఒరిజినల్ కంపెనీ, సెకండ్ వన్ డూప్లికేట్ కంపెనీ, థర్డ్ వన్ కొత్త కంపెనీ. ఈ మధ్యలో ఉండేదాన్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే పైన కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళాలి. 3 కంపెనీలు వచ్చినాయి కదా, మధ్యలో కంపెనీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి Alt D ఇచ్చి డిలీట్ చేయండి. ఆడికి ఒక కంపెనీ డిలీట్ అయిపోయింది. ఇంకా 2 కంపెనీలు ఉన్నాయి. సో ఈ ఫస్ట్ కంపెనీకి మనం ఏం చేయాలి? 22-23 అని పెట్టుకోవాలి ఫైనాన్షియల్ ఇయర్. సెకండ్ కంపెనీకి ఏం పెట్టుకోవాలి? 23-24 అని పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలంటే ఫస్ట్ది క్లిక్ చేస్తే ఇక్కడ పైన ఫస్ట్ షో చేస్తుంది, సెకండ్ది క్లిక్ చేస్తే పైన సెకండ్ది షో చేస్తుంది. ఓకే, డన్. ఆల్టర్లోకి వెళ్ళి దాన్ని మార్చుకున్నాం. కంట్రోల్ రైట్ యారో ఇక్కడ 22-23 కంట్రోల్ ఏ సేవ్ మార్చేసాం. ఇది కూడా మారుద్దాం. కంట్రోల్ రైట్ యారో ఇస్తే లాస్ట్ వస్తుంది కర్సర్. ఇక్కడ 23-24 కంట్రోల్ ఏ సేవ్. ఓకే, ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడిగినప్పుడు అమ్మ 22-23 సంబంధించిన కంపెనీ ఓపెన్ చేసి ఫలానా మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి నాకు ఎంత వచ్చిందో చెప్పమని అడిగినప్పుడు 2023 కంపెనీ ఓపెన్ చేయాలి. అలా కాదు, కొత్త కంపెనీ ఓపెన్ చేసి సెప్టెంబర్ మంత్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చిందని అడిగినప్పుడు 23-24 కంపెనీ ఓపెన్ చేసి సెప్టెంబర్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆయన పాత కంపెనీ అయినా అడగచ్చు, కొత్త కంపెనీ అయినా అడగచ్చు. బట్ ఏది అడిగినా మీరు కంపల్సరీగా చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో అది పాత కంపెనీ అడిగితే 2023 ఓపెన్ చేయాలి, కొత్త కంపెనీ అడిగితే 23-24 ఓపెన్ చేయాలి. ఈ మంత్ అయిపోయింది అంటే మనము 23-24 కంపెనీలో ఎంటర్ చేస్తాం.
ఎంట్రీస్ అన్నీ కూడా. ఈ విధంగా కంపెనీని స్ప్లిట్ చేయాలి. కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొందరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా అలాగే కంటిన్యూ చేస్తారు, కంపెనీ స్ప్లిట్ చేయరు. ఓకేనా, 2-3 సంవత్సరాలు అలాగే కంటిన్యూగా చేసుకుంటూ పోతారు. కొందరు కంపెనీ స్ప్లిట్ చేస్తారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చిందని తెలుసుకోవడం కోసం. ఇప్పుడు కొత్త కంపెనీ ఓపెన్ చేస్తున్నా, 23-24 బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తున్నా. ఆ కంపెనీలో చూడండి, టోటల్గా లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా కొత్త సంవత్సరానికి 4,41,889 రూపాయలు వచ్చేసింది చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా. పాత కంపెనీ ఓపెన్ చేస్తా, దాంట్లో కూడా సేమ్ వాల్యూ ఉంటుంది, 22-23 ఆల్ట్ F1 4,41,889. ఇది పాత కంపెనీ 2023 ఇది. సో ఇదే అమౌంట్ మళ్ళీ కొత్త సంవత్సరాలకి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసింది యాజ్ ఇట్ ఈజ్గా. ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటారు. అలా ఇయర్ కంపెనీని స్ప్లిట్ చేసుకుంటూ పోతారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? yes sir. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? yes యా, ఓకే, డన్, గుడ్. ఓకే, గుడ్. ఓకే, ఒకరు రికార్డింగ్ ఎవరైనా ఆన్ చేయండి. నేను కట్ చేస్తాను ఇది ఒకటి రికార్డింగ్, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి. ఎవరైనా ఆన్ చేయండి, ఎవరైనా ఇప్పుడు రికార్డింగ్ స్టాప్ రికార్డింగ్ చేసి ఆన్ చేయండి. యా, ఆన్ చేశారు ఎవరైనా? మన ఎవరు ఆన్ చేయి, రికార్డింగ్ ఆన్ చేయి. ఆన్ అయిందా? లేదు సార్, ఇది అవ్వట్లేదు. ఒక నిమిషం ఉండు, దాని మీద క్లిక్ చేసిన తర్వాత 1 నిమిషానికి స్టార్ట్ అవుతుంది. అయిందా? లేదు సార్, ఇందులో చూపించలేదు. అక్కడే ఉంటుంది చూడు పక్కనే రికార్డింగ్ అని. సార్ వేరే వాళ్ళు ఏమైనా ట్రై చేయమండి సార్. ఎవరో రికార్డ్ చేయడమ్మా, ఉన్నారా మిగతా వాళ్ళ క్లాస్లో? నో స్పర్శ. సార్ చూపించట్లేదు సార్, పక్కన నాకు రికార్డింగ్. ఓకే, ఓకే, డన్. నెక్స్ట్ చూడండి, వేరే కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. ఇన్క్లూజివ్ ట్యాక్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. పాపా హోమ్ అప్లయన్సెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓపెన్ చేశాను. వోచర్స్లోకి వెళ్తున్నాను, సేల్స్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకున్నామండి. అసలు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఈ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ని ఎందుకు ఉపయోగిస్తారు, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు 1000 రూపాయలు అండి, ఆ 1000 రూపాయల్లోనే ట్యాక్స్ కూడా కలిసి రావాలి. సో దాన్ని ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అంటారు. అంటే 1000 రూపాయల్లోనే ట్యాక్స్ కలిపి రావాలి. మళ్ళీ 1050 రూపాయలు 1100 రూపాయలు అని రాకూడదు. ఆ 1000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 1000 రూపాయల్లోనే అసలు అమౌంట్ వచ్చేసి 900, ఒక 100 రూపాయలు ట్యాక్స్తో కలిపి 1000 రూపాయలు టోటల్ అమౌంట్ వచ్చేయాలి. ఓకే, దాన్ని ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అంటారు. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటే ఏంటి, 1000 రూపాయలు కాకుండా ఎక్స్ట్రాగా మళ్ళీ 100 రూపాయలు పడుతుంది, దాన్ని ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటారు. ఓకే, డన్. ఆ ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అనేది ఎలా చేయాలి, దాని ఫ్యూచర్ ఎక్కడ ఉంటుంది అనేది మనం చూస్తాం. ఇప్పుడు నేను గణేష్ మర్చెంట్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను అండి. గణేష్ మర్చెంట్స్ ఓపెన్ చేశానా, సేల్స్ తీసుకున్నాను. ఇక్కడ క్వాంటిటీ, రేట్, అమౌంట్ ఉంది. సో యాక్చువల్గా మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ఈడి బల్బు తీసుకున్నారు, ఒకటి ఇచ్చారు.
దీని రేట్ వచ్చేసి 1000 రూపాయలు ఇస్తున్నా. 1000 రూపాయలు ఇచ్చానా? దానికి ట్యాక్స్ కలిపితే నేను ఎంత వస్తుంది చూడండి. ట్యాక్స్ కలిపితే ఎంత వచ్చింది ఇక్కడ? 1120 వచ్చింది టోటల్ అమౌంట్. అంటే 120 రూపీస్ ట్యాక్స్ ఎక్స్ట్రా పడింది. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఈ 1000 రూపాయల లోపలనే ట్యాక్స్తో కలిపి టోటల్ బిల్ ఇక్కడ 1000 రూపాయలు వచ్చేస్తుంది. అది ఎలా చేయాలి అనేది ఈరోజు క్లాస్ ఉంది. కాబట్టి దీనికి F12 కాన్ఫిగర్ వెళ్ళండి. F12 కాన్ఫిగర్ వెళ్ళిన తర్వాత ఇక్కడికి రండి. ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. దీన్ని ఎస్ చేస్తున్నాను. ఈ ఆప్షన్ ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఓకే, ఇక్కడ చూడండి క్వాంటిటీ పక్కన రేట్ ఒకటి వచ్చింది, ఎక్స్ట్రాగా వచ్చింది, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చింది. ఇక్కడ చూడండి. సో మీరు 1000 రూపాయల్లోనే ట్యాక్స్ కలిపి రావాలి అమౌంట్ అంటే అసలు అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి 1000 రూపీస్. ఇక్కడ ఇస్తే ఇక్కడ 1000 రూపాయల్లోనే ట్యాక్స్ కలిపి రావాలి అంటే ఇక్కడ 1000 రూపాయలు ఇవ్వాలి. ఇక్కడ మీకు పడిన అసలు రేట్ ఎంత? 892.86 రూపీస్ పడింది. ఓకే, డన్. సో తర్వాత ట్యాక్స్ ఎంత పడింది? 53.57 ఇది ట్యాక్స్ పడింది. టోటల్గా కింద ఎంత వచ్చింది? 1000 రూపాయలే వచ్చింది. సో ముందు ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఎంత పడింది? 1120 రూపీస్ పడింది. ఇన్క్లూజివ్ ట్యాక్స్ 1000 మాత్రమే పడింది. ఓకే, దీన్నే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. మనము ట్యాక్స్తో కలిపి మనకు టోటల్ బిల్లులో ఆన్సర్ రావాలి అంటే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్లో టోటల్ బిల్ రావాలి. ఈ విధంగా ఇక్కడ ఇచ్చుకోవాలి ట్యాక్స్తో కలిపి. దీని యొక్క ఫీచర్ ఎక్కడ ఉంటుందంటే F12లో ఉంటుంది. వద్దు అంటే దీన్ని నో పెట్టచ్చు. ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్. ఇది నో పెట్టామంటే ఒక రేట్ అనేది వెళ్ళిపోతుంది. ఇది నో పెట్టేస్తున్నాను చూడండి. ఇది నో పెట్టేస్తే ఒక రేట్ వెళ్ళిపోయింది. చూసారా? క్వాంటిటీ రేట్ ఒక రేట్ వెళ్ళిపోయింది. ఇక్కడ 1000 ఇచ్చానంటే అమౌంట్ పెరిగిపోతుంది, 120 అయింది. 1120 అంటే ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. అలా కాకుండా ఇన్క్లూజింగ్ ఇచ్చామంటే అది ఇంక్లూడింగ్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం. ఓకే, క్లియర్? చూడండి, ఎందుకంటే చాలామంది కస్టమర్స్ అడుగుతారు, మాకు 1000 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతైనా అమౌంట్ కానివ్వండి, ఎంత 10,000 అమౌంట్ అయినా కూడా మీరు ఇన్క్లూజింగ్ ట్యాక్స్ వేసారా ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ వేసారా అని కొందరు అడుగుతారు. ఎడ్యుకేషన్ పర్సన్స్ పల్లె వాళ్ళు అంటే తెలియదు, ఎడ్యుకేటెడ్ కంపల్సరీ అడుగుతారు, మాకు ట్యాక్స్ అనేది టోటల్ అమౌంట్ మీద ఇచ్చారా లేదంటే టోటల్ అమౌంట్ లోపలనే వేశారా అని అడుగుతారు కొందరు. అడిగినప్పుడు వాళ్ళ కోసమైనా ఇది చెప్పాల్సి వస్తుంది మీరు రియల్ టైంలో. అందుకోసం చాలా జాగ్రత్తగా మీరు ఎంట్రీస్ అనేది పాస్ చేసుకోవాలి. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే క్లియర్ కదా? ఎనీ Yes, sir. డౌట్స్? నో సార్. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. అవి చేసేయండి. ఓకేనా? ఓకే, గుడ్. అవి చేసేయండి. టుమారో ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం. మధ్యలో ఒక స్పెషల్ ఇలాంటి మధ్యలో చెప్పుకుంటూ వస్తాను. అన్నీ ఒకటే రోజు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తాను. ఓకేనా? ఓకే అండి, గుడ్ నైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.